సాబుదానా తాలిపీట్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. సాబుదానా తాలిపీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ వాసంతి గారు మనము చిన్న సగ్గు బియ్యం తీసుకోవాలా, పెద్ద తీసుకున్నా? పెద్దదైనా తీసుకోవచ్చు, చిన్నదైనా తీసుకోవచ్చు. ఇది కొంచెం తొందరగా క్రష్ ఉండడానికి ఈజీ అని నేను ఇది తెచ్చాను. అంతే అంతే, మనకి ఈజీగా ఏదే కావాలి. స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే అండి. ముందుగా ఏం చేస్తాం మనము? దీనికి సాబుదానా ఇది 3 to 4 hours నానబెట్టి, అంటే వాష్ చేసి వాటర్ డ్రైన్ చేసి అలా పెట్టేయాలండి, మూత పెట్టి. అయితే కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. ఇది ఆల్రెడీ చేసేసుకున్నాం. తెచ్చాము. ఇది బాయిల్డ్ ఆలుగడ్డ, సాల్ట్, పచ్చిమిర్చి, కారము, జీలకర్ర, ఆయిల్ కావాలి పెట్టాను. ఇంకొంచెం రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యం పిండి కొంచెం పట్టుకోవాలి. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసాయి. ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఏం చేస్తారు? ఫస్ట్ బౌల్ తెచ్చుకొని ఇందులో సాబుదానా వేసేసుకొని ఆల్రెడీ మనం 4 గంటల పాటు 4 hours అండి నానబెట్టాలి. సాఫ్ట్ అయిపోతాయి, ఇంకా కొద్దిగా సాఫ్ట్ అయిపోతాయి. ఇలా చూడండి, సాఫ్ట్ అయిపోయి. అవును, మీరు ఆ బౌల్లోకి వేస్తున్నప్పుడే ఒక గలగల సౌండ్ వచ్చింది కదా, అది అందులో తెలిసింది. ఇంకా బాయిల్డ్ పొటాటోస్ వేసుకోవాలండి. ఒక 2 పొటాటోస్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్ అండి, సరిపోయేంత ఉప్పు, కారం అండి. ఉప్పు కారం మన టేస్ట్ బట్టి. నేను కొద్దిగా ఎక్కువనే వేస్తున్నా, కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఓకే. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చిలు అండి, కట్ చేసి వేసుకున్నాం. కొంచెం ఈ బియ్యం పిండి అండి, ఓకే, కొంచెం పట్టుకోవడానికి ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. అవసరమైతే మళ్ళీ కొంచెం వేసుకున్నాం. ఇవన్నీ క్రష్ చేసేసి. సో వాసంతి గారు, మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? యాక్చువల్గా నేను స్కూల్లో వర్క్ చేశాను, ప్రైమరీ సైన్స్, అండ్ నేను డాన్స్ అది కూడా అప్పుడు నేర్పాను. ఓకే. మ్యూజిక్, డాన్స్ అవన్నీ. పాటలు ఏం పెద్దగా పాడను అనుకోండి. అంటే మ్యూజిక్ అంటే ఎలా? డాన్స్ నేర్పుతాను, స్కూల్లో డాన్స్ నేర్పాను నేను. ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ హిమాయత్నగర్లో 20 years స్కూల్ టీచర్గా వర్క్ చేశాను. ఓకే, యాజ్ ఎ డాన్స్ టీచర్. డాన్స్ అండ్ సైన్స్, ప్రైమరీ సైన్స్. ఓకే. ఈ మధ్యలోనే రిటైర్ అయ్యాను, 2 years బ్యాక్. ఓకే. సో ఎలా అనిపిస్తుంది వర్క్ చేసిన దానికి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ లైఫ్ ఎలా ఉంది? ఫుల్ బిజీ అండి. అప్పుడైతే వర్క్ చేసేటప్పుడు ఎక్కడ టైం అండి, పిల్లలు, స్కూల్, మార్నింగ్ 5 నుంచి నైట్ వరకు పని పని పని. అప్పుడు అనిపించేది, అబ్బా నాకు రిలాక్స్ ఎప్పుడవుతానా అని. ఇప్పుడేమో బోర్ అయిపోతుంది, ఏం చేయాలో తోచడం లేదు. అవును, అంటారు కదా పెద్దలు, అతి సర్వత్ర వజ్జయేత్ అని చెప్పేసి అంటారు. ఏది అతి ఎందులోనూ పనికిరాదు. అయితే ఫుల్ బిజీ ఉన్నా కూడా అది కష్టమే. అప్పుడేమో అలా అనిపించింది, అందుకని ఇలాంటి. ఓకే, సో ఎలా టైం పాస్ చేస్తూ వస్తున్నారు మరి ఇప్పుడు? నేను ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తానండి, కొంచెం ఫ్యామిలీ కౌన్సిలర్ గా కూడా పనిచేస్తాను నేను. ఓకే. ఓకే. ప్రైవేట్ కౌన్సిలింగ్ చేస్తుంటాను, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ. కోర్స్ చేశాను నేను, కౌన్సిలింగ్ కోర్స్ చేశాను. ఓకే. ఎలా ఉంటుందండి అసలు ఇలాంటి కోర్సులు అన్ని కూడా? కోర్స్ అంటే నేను ఆన్లైన్ కోర్స్ చేశాను దాంట్లో. ఓకే. ఆన్లైన్ లో అండ్ ఇది పంపిస్తారండి మనకు, నోట్స్ అవన్నీ పంపిస్తుంటారు వాళ్ళు. అంటే ఒక కేస్ స్టడీ ఉంటుంది. కేస్ స్టడీ అంటే మనకు ఎలా చేయాలి ఫస్ట్. ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, మీరు నాకు చెప్తారు కదా, ఫస్ట్ నేను వినాలి అన్ని. కొందరు తొందరగా చెప్పరు. ఒక స్కూల్స్ లో కూడా పనిచేస్తున్నాను. అడవుల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఇప్పుడు కాలం పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ అండి బాబోయ్. చిన్న పిల్లలకే స్టార్ట్ అయిపోతున్నాయి. ఎంత ఇరిటేషన్ అండి పిల్లలకు. అవును, అలాంటి వాళ్ళకి మాట్లాడి కొంచెం ఓపికగా వినాలి. ఇప్పుడు పేరెంట్స్ అందరూ జాబ్ కదండి, పాపం వాళ్ళకి ఓపిక లేదు. అవును, పిల్లలు ఎంత ఇరిటేషన్ అండి. వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తాం అన్నమాట. ఎంత ఓపిక ఉండాలి. పిల్లలు పేరెంట్స్ జాబ్ చేస్తారో మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. అలా ముందు కాలంలో ఏంటి, అందరు గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు కదా. ఇప్పుడు అలా ఏం లేదు కదా. అవును అవును. అందుకని కొంచెం మళ్ళీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఓకే, చాలా అవసరం కూడా ఇలాంటి అవసరమే అండి. ఇప్పుడు అవసరమే ఉంది, ఖచ్చితంగా ఉండాలి, చాలా అవసరం ఉంది ఇప్పుడు. ఓకే, మనకి కలుపుకోవడం పూర్తి అయిపోయిందమ్మా. ఇప్పుడు బాల్స్ లాగా చేస్తుంది, ఇలా రౌండ్ బాల్స్ చేసి పెట్టుకుంటాను. ఒక మనకి ఎన్ని కావాలన్నా డిపెండ్స్ అన్నమాట. ఓకే, మనకు కావాల్సినట్టుగా బాల్స్ లాగా చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పెనం తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మన పరాటా లాగా దీనిపైన ఒత్తేసుకొని కాల్ చేయడమే, రోటీ లాగా. ఓకే, డన్ డన్.
చేసేద్దాం అయితే. ఆయిల్ రాస్తారా? చేతితో వస్తారు కాబట్టి స్టవ్ తర్వాత ఆన్ చేస్తాను. అవును, తర్వాత పెట్టిన తర్వాతనే ఇలా బాల్స్ చేసుకొని పెట్టుకుంటే ఆలుగడ్డ వేసాం కదా, బాగానే స్టిక్ అయిపోతుంది. ఏం పెద్దగా నీళ్లు అవసరం ఉండదు, ఎందుకంటే ఇవి కూడా నానిపోయినాయి కదా. అవును, సాబుదానా కూడా నానిపోయింది కదా, పెద్దగా నీళ్ళు వేసే అవసరం ఏమి ఉండదు. కొంచెం దీనిపైన ఇలా చేసేసి ఇందులో కూడా వేసేస్తారా? వేసేద్దాం. ఒకేసారి మనకు అయిపోతుంది. తర్వాత పెట్టేయాలి. ఓకే, అంటే ఇది ప్యాన్ లో చేసుకోవాలనుకున్నాడు ప్యాన్ లో చేసుకోవచ్చు, తవా మీద కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నేను రెండింటి మీద చేసి చూపిస్తాను. మనం రెండింటి మీద చేసేద్దాం. కొంచెం ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే తప్పదు కదా, ఇలాగా ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇలా రెండు పెట్టుకొని డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. అవును, చాలు రెండు తిన్నామంటే మనకి హాయిగా హెవీ అవుతుందండి సాబుదానా. దీన్ని పెరుగుతో తింటారు. ఓకే, యూజువల్ గా ఉపవాసాలు అంటే మేము పెరుగుతోనే తింటుంటాము. ఇప్పుడు అందరు సాసు చట్నీలు అన్ని నడుస్తాయి. హాయిగా ఉంటుంది పెరుగుతో తింటేనే. ఎన్ని సాసులు వచ్చినా కూడా దాహం వేసేస్తూ అదో రకమైన ఫీల్ కలుగుతుంది గొంతంతా. అది కూడా స్టవ్ ఆన్ చేసేనా? ఇంక తీసేసుకోవచ్చు కదా ఇది? తీసేయచ్చు. తవ్వాతో తీసేది ఈజీగా ఉంది. పెరుగుతో సర్వ్ చేసుకోవాలి కదండి? అవునమ్మా. ఓకే, చూడడానికి చాలా బాగుంది. వేడి వేడిగా సాబుదానా తాలిపీట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాబుదానా తాలిపీట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు. సాబుదానా తాలిపీట్ తయారు చేసే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి, బియ్యం పిండి వేసి చేత్తో మెత్తగా మెదుపుకొని ముద్దలాగా చేసుకుని చిన్న ఉండలుగా చేసి తవ్వకి నూనె రాసి ఈ ముద్దని అందులో వేసి రోటీలా ఒత్తుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అలా రెండో ప్యాన్ లో కూడా వేసి కాల్చుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పెరుగుతో సర్వ్ చేసుకుంటే సాబుదానా తాలిపీట్ రెడీ.